హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో అంబేద్కర్ స్టాచ్యూ చూడాలి 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 అనుకుంటే ఫైనల్ గా మా ఫ్రెండ్ నేను బైక్ వేసుకొని సరదాగా విజయవాడ వెళ్ళాం. విజయవాడ మొత్తం అన్ని రౌండ్లు కొట్టేసి ఆఖరికి బందర్ రోడ్ లోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. ఎంత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. గతంలో అదే ప్లేస్ లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. ఎగ్జిబిషన్ పక్కనే రైతు బజార్ ఉండేది. బందర్ రోడ్ పక్కనే ఉంటది పెద్ద స్టాచ్యూ. మన విజయవాడ ఎంటర్ అవ్వంగానే పెద్ద స్టాచ్యూ కనపడతానే ఉంటది. చాలా బాగుంది, అసలు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల మ్యూజియం ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ కింద గదుల్లాగా బాగా మ్యూజియం, పెద్ద మ్యూజియం ఉంది. లోపలికి వెళ్ళాం. సరే చూద్దాంలే, లోపలికి వెళ్దాం ఎట్లా ఉంటది ఏందని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే అంబేద్కర్ పుట్టిన వాతావరణం గాని, పెరిగిన వాతావరణం గాని, స్కూల్లో ఎట్లా ఉండేవాడు అనేది ఒక బొమ్మల రూపంలో, ఒక బ్యానర్ రూపంలో, ఒక స్టాచ్యూల రూపంలో ఆయన చెట్టు కింద కూర్చున్నది గాని వివిధ రకాలుగా ఎట్లా ఉంది, ఆయన రాజ్యాంగం రచించేటప్పుడు ఎవరెవరితో కూర్చున్నారు, నెహ్రూ గారు కానీ అట్లా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆయన ఉన్న వాతావరణం కానీ, ఆయన పెరిగిన వాతావరణం కానీ అన్ని చూపించారు. చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న సమాజం కానీ ఎలా ఉంది ఏంటి అనేది అందరం చూస్తానే ఉన్నాం. ఒకప్పుడు ఆ రాజ్యాంగం రచించడానికి మూల కారకుడు అంబేద్కర్. విజయవాడ వెళ్తే ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూని చూడండి. మీరు కూడా మంచి అనుభూతి పొందుతారు. చాలా ఈజీగా వెళ్ళొచ్చు అక్కడికి. చాలా తక్కువ ఖర్చుతో కూడా వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి చూసి మీ అనుభవాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి.